హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక కొత్త స్టోరీలోకి వచ్చేసాం. రీజన్ ఏంటి అంటే, నాకు కొంచెం వర్క్ ఉండి నేను మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సో దట్ నేను రాసే స్టోరీని కొన్ని రోజులు ఒక 15 డేస్ ప్రాపర్గా అయితే నేను పెట్టలేను. సో దట్ నాకు రాయడం కుదిరినప్పుడు రాసి పోస్ట్ చేస్తాను. సో అన్యదా వేరేగా అనుకోవద్దు. సో ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ పేరు బ్లీడింగ్ హార్ట్. రాసిన వారు అత్తగారు విజయలక్ష్మి గారు. వారికి నా ధన్యవాదాలు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాము. కిటికీకున్న అద్దాల్లో నుంచి బయట కురుస్తున్న వర్షాన్ని తదేకంగా చూస్తూ నిల్చుంది హరిత. ఆమె మొహంలో ఆందోళన, అసహనం, ఓ విధమైన భయం, ఇలాంటి అనేక భావాలతో నుదుటి మీద, ముక్కు మీద కొద్దిగా చెమట పట్టి ఉంది. ఆమెకి చేరువలో మంచానికి వెనుక వైపున సర్ది ఉంచిన సూట్ కేసు. అత్తగారు ఆవిడ గదిలో గాఢ నిద్రలో ఉంది. పనివాళ్ళంతా లోపల గదుల్లో సుఖంగా వెచ్చగా పడుకున్నారు. ఇల్లంతా కాదు మొత్తం భవంతి నిశ్శబ్దంగా ఉంది. సరిగ్గా బయలుదేరే ముందు మొదలైంది పాడువాన. ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. అప్సరసల మేలి ముసుగు చివర వేలాడే జలతారు తీగల్లా వర్షపు ధారలు, వారి ముక్కున మెరుస్తున్న వజ్రపు కాంతిల మెరుపులు, ఎక్కడో పిడుగుబడిన శబ్దం. హరిత ఉలిక్కిపడింది. వర్షం అంటే చిన్నప్పటి నుంచి విపరీతమైన భయం. ఇల్లంతా కురుస్తుంటే అక్కడక్కడ ప్లాస్టిక్ బకెట్లు, చిన్న చిన్న బేషన్లు పెట్టి అందరూ ఓ మూల ఒదిగి పడుకునేవాళ్ళు. అమ్మ గుండెల్లోకి ఒదిగి గువ్వ పిట్టలా ముడుచుకొని పడుకునేది తను. హరిత నిట్టూర్చింది. ఏం చేస్తుందో అమ్మ. నువ్వన్నా సుఖపడవే. నిన్ను వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని కాళ్ళదన్నకు. డబ్బు లేకపోతే బతుకంత దుర్భరంగా ఉంటుందో నీకు వేరే చెప్పక్కర్లేదు కదా. చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లో దరిద్రమే చూసావు. ఇహనైనా సుఖపడు. కొంచెం వయసెక్కువే కాని కుర్రాడు బంగారంలా ఉన్నాడు. మంచంలో ఉన్న ఆ తల్లి తప్ప ఎవరూ లేరట. ఆవిడ మాత్రం ఎంతకాలం బతుకుతుంది? నా మాట విని ఈ సంబంధం ఒప్పుకో. ప్రేమలు, విరహాలు అన్నం పెట్టవు. ఆ సతీష్ నిన్నేం సుఖపెడతాడు? వాడికే ఠికానా లేదు. నా మాట విని ఈ సంబంధం ఒప్పుకో. పక్కింట్లో ఉన్న నిరుద్యోగి సతీష్ని ప్రేమించాను, అతన్నే చేసుకుంటానని తను అన్నప్పుడు తల్లి మాటలు గుర్తొచ్చాయి. నిజమే, సతీష్కి అప్పట్లో ఉద్యోగం లేదు. ట్యూషన్లు చెప్తూ తన భోజనానికి, అవసరాలకి సరిపడా సంపాదించుకుంటూ ఉండేవాడు. చాలామంది ఇరుగు పొరుగు యువతీ యువకుల్లాగే తామిద్దరూ ప్రేమించుకున్నారు. కారణం, ఒకరి రూపం ఒకరికి నచ్చో, లేక అభిరుచులు ఏకమయ్యో, మరేదో కాదు. కేవలం దరిద్రం. ఒకే దారిలో నడిచే బాటసారుల్లాగా. అర్ధాకలి కడుపు, అతుకులు వేసిన బట్టలు, నిరాశ నిండిన కళ్ళు. తండ్రి ప్రెస్ నుంచి తీసుకొచ్చిన వేస్ట్ పేపర్లని పుస్తకాలుగా కుట్టుకొని వాడుకునేవాళ్ళు తాను, అన్నయ్యలు, చెల్లాయి. చిన్నన్నయ్య అస్తమానం నాన్న మీద అరుస్తుండేవాడు. పోషించడం చేత కాని వాళ్ళు ఎందుకు కనాలి అంటూ. నాన్న ప్రూఫ్ రీడర్గా పనిచేసిన చిన్న చితకా పేపర్లన్నీ ఏడాది రెండేళ్ళు కుంటి నడక నడిచి మూతపడ్డాయి. అందరి చదువులు మధ్యలోనే ఆగిపోయాయి. చిన్నన్నయ్య ఇంట్లో నుంచి పారిపోయాడు. హరిత ఒళ్ళు ఒక్కసారి జలధరించింది. చిన్నన్నయ్య దరిద్రం భరించలేకే పారిపోయాడు. కానీ తాను? హరిత కళ్ళ ముందు ట్యూబ్లైట్ కాంతి పడి వింత గాలినుతున్న లాన్ కనిపించింది. పొడగాటి అశోక చెట్ల మించి మృదువుగా ధ్వనిస్తూ పచ్చగడ్డి మీద రాలుతున్న వర్షపు చుక్కలు. మధ్యలో ఎరుపు రంగులో సన్నని గీతలు ఉన్న ఆకుపచ్చని హృదయాకారపు మొక్కలు. బ్లీడింగ్ హార్ట్. ఇది నేనెంతో కష్టపడి తయారు చేయించుకున్న గార్డెన్. నేను అందమైన వాటినే ఎక్కువగా కోరుకుంటాను. ఎంత కష్టమైన వాటిని పొందటానికే కృషి చేస్తాను. అందుకే బీదదానివైనా కేవలం నీ అందం చూసి నిన్ను చేసుకున్నాను. ఈ అందమైన భవంతి, ఇంత అందమైన గార్డెన్, ఈ ఇంట్లో ఉన్న ఖరీదైన అందమైన ఫర్నిచర్, ముఖ్యంగా అలా చూడు ఆ క్రోటన్, నేనెంతో కష్టపడి బాగా ఖర్చు పెట్టి తెప్పించాను.
ఆ క్రోటన్ని బ్లీడింగ్ హార్ట్ అంటారు. ఈ భవంతిలోని ఏ గదిలోంచి చూసినా నా కంటికది కనిపిస్తూ ఉండాలి. అచ్చం గాయపడిన హృదయంలా ఉంది. మధ్యలో ఆ ఎర్రని గీతలు రక్తపు చారల్లా ఉన్నాయి కదా. మొదటి రాత్రి ఇదే బెడ్రూమ్లో ఇదే కిటికీ దగ్గర నిల్చొని కిటికీలోంచి కనిపిస్తున్న మొక్కని చూస్తూ కృష్ణ చైతన్య అన్న మాటలు. బ్లీడింగ్ హార్ట్. ఎంత అందమైన సృష్టి! ఎవరు పెట్టారో ఈ పేరు? దీని ఆకుల్ని స్త్రీ హృదయానికి దర్పణంగా సృష్టించిన సృష్టికర్త ఎంత తెలివైనవాడు! బ్లీడింగ్ హార్ట్. గాయపడిన హృదయం. అవును, తనలాంటి ఆడదాని హృదయం. కేవలం దరిద్రమే ఓ అడ్డుగోడగా మారి తన ప్రేమను చిన్నాభిన్నం చేస్తే ప్రేమించిన వాడికి దూరమైన ఆడదాని హృదయం. ప్రేమ, అనురాగం, లాలన ఈ పదాలకి నిర్వచనం తెలియని ఓ స్వార్థపరుడికి, భోగాలాలసుడికి అయిష్టంతో భార్య అయి ఖరీదైన ఈ భవంతిలో ఓ ఖరీదైన బొమ్మగా మారిన ఈ ఆడదాని హృదయం. హరిత పెదాలు సన్నగా కంపించాయి. నో! ఈ భవంతిలో, ఈ నిశ్శబ్దంలో, ఈ బంగారు పంజరంలో ఒక్క క్షణం కూడా ఉండకూడదు. పారిపోవాలి. ఎలా? వర్షం తగ్గేలా లేదు. కుండపోతగా కురుస్తూనే ఉంది. బయట వర్షం శబ్దం, మధ్య ఉరుములు తప్ప అంతటా నిశ్శబ్దం. ఈ భవంతిలో ఎప్పుడూ నిశ్శబ్దమే. రాత్రి పగలు నిశ్శబ్దమే. తనకి భర్తకి, తనకి అత్తగారికి మధ్య, అత్తగారికి తన భర్తకి మధ్య, పని వాళ్ళకి యజమానురాలికి మధ్య నిశ్శబ్దం. అంతటా నిశ్శబ్దం. అంతులేని తన గుండె చప్పుళ్ళు, అంతులేని శబ్దం తప్ప అంతా నిశ్శబ్దమే. 2 రోజులకోసారి ముఖం చూపించి వెళ్ళే భర్త, కనసజ్ఞలతో అడుగులకు మడుగులొత్తే నౌకర్లు, చిన్న పలకరింపులు తప్ప మనసు విప్పి మాట్లాడని అత్తగారు. అప్పుడప్పుడు అచ్చ తెలుగు సినిమాలో అనుభవ కలిగిన కోడల్లా తాను అత్తగారికి చదివి వినిపించే రామాయణంలోని, భారత భాగవతంలోని పద్యాలు, లలిత సహస్రనామాలు విన్న గోడలు వాటినే ప్రతిధ్వనిస్తుంటే ఆ నిశ్శబ్దంలో తన చెవుల్లో శబ్ద తరంగాలను ప్రసరిస్తుంటాయి. నిశ్శబ్దం భరించలేక తను గుర్తు చేసుకునే శబ్దాలవి. ఉదయం పూట 1 గంట 2 గంటలు అత్తగారి సేవలు తప్ప మిగతా సమయం అంతా తానో మనిషినని తనకు గుర్తుండదు. రూఫ్కి వేలాడే షాండ్లియర్లా, ఇంటి ముందు పెంచుకున్న అందమైన గార్డెన్లా, ఇంట్లో ఉన్న ఖరీదైన సోఫా సెట్లా, విదేశాల నుంచి తెప్పించిన అందమైన ఫ్లవర్ వాజ్లా, రంగురంగుల చేప పిల్లలతో తలుకులీన ఎక్వేరియంలా ఈ అందమైన అధునాతనమైన పెద్ద భవంతిలో తానో షో పీస్. అందమైన గార్డెన్లో బ్లీడింగ్ హార్ట్లా అతని కంటికి అందంగా అలంకరించుకొని కనిపిస్తూ మాట్లాడడానికి మనుషులు లేక గొంతెప్పుడో మోగిపోయింది. ఎగసిపడే భావాలకు అర్థం తెలియక గుండె ఎప్పుడో బండబారింది. స్వేచ్ఛ లేని కాళ్ళు, చేతులు చచ్చులు పడ్డాయి. అర్థం లేని ఆలోచనలతో మనసెప్పుడో లాలిత్యం పోగొట్టుకుంది. ఇంకేం మిగిలింది తనకి? భార్య అంటే 10 మందికి పరిచయం చేసుకోవడానికి పనికొచ్చే ఓ స్టేటస్ సింబలే. భార్య అంటే తానే సమయంలో వచ్చినా, ఏం చేసినా, ఏం మాట్లాడినా చిరునవ్వు నవ్వుతూ ప్రేమ జల్లులు కురిపించే ఓ సాధనం. భార్య అంటే ఈ భవంతిలోని అణువణువును సూపర్వైజ్ చేస్తూ ఉండాల్సిన సూపర్వైజరు. హరిత గుండెల్లో చెలరేగే భావాలన్నీ చిన్న చిన్న సూదులుగా మారి గుచ్చుతున్న భావన. పారిపోవాలి, ఇక్కడి నుంచి పారిపోవాలి. ఇంతకన్నా మంచి అవకాశం తనకిక రాదు. కృష్ణ చైతన్య గుజరాత్ నుంచి తిరిగి వచ్చేలోగా పారిపోవాలి. ఎలా? వర్షం తగ్గదా? గడియారం 12 అయిన సూచనగా గంటలు కొట్టింది. హరితకి తల్లి గుర్తొచ్చింది. అచ్చం గడియారంలో ముళ్ళులా అవిశ్రాంతంగా పనులు చేస్తుంది. జ్వరం వచ్చినా, జలుబు చేసినా అలాగే తూలుతూ, కూర్చుంటూ, పడుకుంటూ చేసేది. అలా చేయడం ఆవిడ జన్మ హక్కుగా పిల్లలంతా భావించారు. ఏనాడు ఎవరూ ఆవిడకి సాయం చేయలేదు. తాను చేయలేదు. చదివించలేదన్న కోపంతో, సతీష్ని పెళ్లి చేసుకోనివ్వలేదన్న కోపంతో, పేదరికం అడ్డుగా పెట్టుకొని తన బ్రతుకుని, తన మనసుని ఓ ధనికుడికి అమ్మేస్తుందన్న కోపంతో ఆవిడ మీద సానుభూతి కూడా చూపించలేదు. అమ్మా! హరిత కళ్ళల్లో నుంచి 2 కన్నీటి చుక్కలు. ఎంత అదృష్టవంతురాలివే హరి! ఇంత పెద్ద ఇల్లు, ఖరీదైన చీరలు, పెద్ద హోదా ఉన్న భర్త, బంగారు పూలతో పూజ చేశావో పోయిన జన్మలో.
తల్లి మాటలు చెవుల్లో ప్రతిధ్వనించాయి. ఎందుకమ్మా ఈ చీరలు నగలు? ఎందుకు ఇవన్నీ? ప్రేమానురాగాలు, ఆప్యాయత, అభిమానం లేని ఈ ఇల్లు ఎంత అందంగా ఉన్నా కళావిహీనమే కదమ్మా. మనిషికి మనిషికి మధ్య సాన్నిహిత్యం, పరస్పర అవగాహన లోపించిన ఇల్లు ఇది. ఇల్లు కాదమ్మా, శ్మశానం. నీళ్లు నిండిన హరిత కళ్ళకి మసగ్గా బ్లీడింగ్ హార్ట్ వెళ్ళిపోవాలి. నగలు, డబ్బు సూట్ కేసులో ఉన్నాయి. అవి తనవే కాబట్టి ఇది దొంగతనం కాదేమో. ఈ డబ్బు, నగలు కొంతకాలం ఆదుకుంటాయి. తర్వాత ఉద్యోగం చూసుకోవాలి. 10th మాత్రం చదువుకున్న తనకి ఉద్యోగం ఎవరిస్తారు? అయితే ఎలా బ్రతకాలి? ఎలాగైనా బ్రతకాలి. స్వేచ్ఛగా, హాయిగా, ఆనందంగా, పచ్చిక బయళ్ల మీద లేడి పిల్లల, అడవిలో నెమలిలా ఆడుతూ తుళ్ళుతూ బతకాలి. ఈ పరువు ప్రతిష్టలనే పునాదులు కదిలించి 2 కుటుంబాల గౌరవాన్ని మంట కలిపి పారిపోవాలి. ఈ లేత రెక్కల్ని రెపరెపలాడిస్తూ రివ్వున ఈ విశాల విశ్వంలోకి ఎగిరిపోవాలి. అటు పుట్టింట్లో పేదరికం వల్ల వచ్చే స్వేచ్ఛ లేదు, ఇటు మెట్టినింట్లో కలిమి వల్ల స్వేచ్ఛ లేదు. ఈ బ్రతికిలా తెల్లారడానికి వీల్లేదు. పారిపోవాలి. ఇష్టం లేని ఈ జీవితం నుంచి ఇష్టమైన జీవితం వెతుక్కుంటూ సాగిపోవాలి. ఈ వర్షం తగ్గదా? ఈ రాత్రి గడిస్తే మళ్ళీ ఈ అవకాశం రాదు. కానీ ఎలా? హరితలో తెగింపు. ఏమైనా సరే వెళ్ళిపోవాలి దృఢంగా నిశ్చయించుకుంది. వంగి క్రింద పెట్టిన సూట్ కేసు అందుకుంది. బయట వరండాలోని లైట్లన్నీ ఆఫ్ చేసింది. రోడ్డు మీద వెలుగుతున్న ట్యూబ్లైట్ కాంతి లేతగా పడుతుంది. ఓసారి అడుగుల శబ్దం కాకుండా అన్ని గదుల్లోకి తొంగి చూసింది. అందరూ గాఢంగా నిద్రపోతున్నారు. చలికి ముసుగులు బిగించి పనిపిల్ల కాళీ, వంటావిడ సీతమ్మగారు, బాయి కృష్ణయ్య, హరిత అత్తగారి గది వైపు వెళ్ళడానికి ధైర్యం చాలలేదు. తలమీదుగా చీర చెంగు లాక్కొని నెమ్మదిగా వరండా తలుపు తీసి చీకట్లోకి నడిచింది. వాచ్మెన్ క్వార్టర్ కిటికీలో నుంచి బెడ్ లైట్ వెలుగు కనిపిస్తుంది. గేటుకి పెద్ద తాళం కప్ప. హరితకి నీరసం ముంచుకొచ్చింది. ఎలా? గోడ దూకాలా? పెదాలు కొరుక్కుంటూ నిలబడిపోయింది. హఠాత్తుగా వెలుగు పడింది తాళం మీద. హరిత తుళ్ళిపడి వెనక్కి తిరిగింది. చేతిలో కర్ర సాయంతో అత్తగారు. మ్రాన్పడిపోయింది హరిత. చేతిలో సూట్ కేసు జారిపోయింది. లోపలికి రా, గంభీరమైన ఆవిడ స్వరం. హరిత కదులుతున్న అలల ఆవిడని అనుసరించింది. కూర్చో. ఆవిడ మంచం మీద కూర్చుంది. చూడు హరిత, నేను ఉదయం నుంచే గమనిస్తున్నాను. బట్టలన్నీ సర్దుకున్నావని కాళీ చెప్పింది. మీ అమ్మగారింటికి వెళ్తున్నావేమో, నువ్వే చెప్తావులే అని అడగలేదు. నీ ప్రవర్తన, నీ చూపులు, నీ కళ్ళల్లో భయం నాకెందుకో అనుమానం రేకెత్తించాయి. నాకు తెలుసు నీకు వాడితో సుఖం లేదు, ఈ ఇంట్లో స్వేచ్ఛ లేదు. 50 ఏళ్ల నుంచి ఈ ఇంట్లోనే బ్రతికాను. ఆయన, మీ మామయ్య బ్రతికున్నప్పుడు కూడా ఇదే ఇల్లు, ఇవే పరిసరాలు, ఇదే నిశ్శబ్దం. ఆయన వారసత్వంగా కొడుక్కిచ్చింది ఆయన అహమే, ఆయన స్వార్థమే. తరతరాలుగా మగవాడికి తన పూర్వీకుల నుంచి దక్కింది అహంకారమే, స్వార్థమే. అయినా ఆ మగాళ్లతో ఆడవాళ్ళు బ్రతక తప్పటం లేదు. సృష్టి గడవాలి కదా. ఈ వాస్తవం తెలుసుకున్నాడు కాబట్టే భగవంతుడు ఆడదానికి సహనం ప్రసాదించాడు. కానీ మీ తరం వాళ్ళకి ఎందుకనో ఆ సహనం కొరవడింది. అయినా నేను ఇప్పుడు నిన్ను సతీసుమతిల సహనంతో నీ భర్తలోని మార్పు కోసం ఎదురు చూడమని చెప్పను. నీ నిర్ణయం మార్చుకోమని చెప్పను. ఈ నిశ్శబ్దంలో బ్రతికిన నాకు కనీసం ఆఖరి మజిలీలోనైనా నా మనసు పంచుకునే తోడు కావాలనుకున్నాను. బీదింట పిల్లయితే నా కష్టసుఖాలు అర్థం చేసుకుంటుందనుకున్నాను. కానీ మనసు అనేది బీదవాళ్ళకి, గొప్పవాళ్ళకి ఒకేలా ఉంటుందని తెలిసింది. ఏ నిశ్శబ్దాన్ని ఛేదించాలని నిన్ను తెచ్చుకున్నానో ఆ నిశ్శబ్దం నీకు వేదననే మిగిల్చింది. నేడో రేపో రాలిపోయే నా కోసం నీ మనసు చంపుకొని ఉండిపోమ్మని కోరను. తల్లికి తన కొడుకు ఎంత దుర్మార్గుడైనా వాడి నుంచి విడిపోయే అవకాశం చట్టం కానీ శాస్త్రాలు కానీ ఇవ్వలేదు. ఎందుకంటే చనిపోయాక తల కొరివి పెట్టవలసిన వాడు కొడుకు కదా. కానీ భార్యకి దుర్మార్గుడైన భర్త నుంచి నిస్సంకోచంగా విడిపోయే అవకాశాలు శాస్త్రాలు, చట్టం కూడా ఇచ్చాయి. నీకు లభించిన ఈ మహాదవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం నీకెంతో ఉంది. కాకపోతే ఒక మాట, వెళ్ళే ముందు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి,
వెళ్ళి ఏం చేయాలి అని ఆలోచించుకొని వెళ్తే బాగుంటుంది. పెద్దదానిగా, అనుభవజ్ఞరాలిగా, నీ శ్రేయోభిలాషిగా ఇది నా సూచన మాత్రమే. ఆకాశంలో ఎగిరే పక్షికి కూడా ఓ గూడంటూ ఉంటుంది. కానీ ఆడదానికి నాది అనే చెప్పుకునే నీడ దొరకడం చాలా కష్టం. అందుకు నువ్వు మానసికంగా, శారీరకంగా కూడా చాలా శ్రమ పడాలి. హరిత మంత్రముగ్ధలా కూర్చుండిపోయింది. పల్చటి ట్యూబ్లైట్ కాంతి వరండా గుండా ఆవిడ మొహం మీద పడుతుంది. చీకటిని చీల్చుకొని ప్రసరిస్తున్న ఆ కాంతిలో బయట వర్షపు ధారలు జలతారు తీగల్లా మెరుస్తున్నాయి. ఆ ప్రశాంతమైన వాతావరణంలో వినిపిస్తున్న ఆవిడ మృదు గంభీర స్వరానికి బయట కురుస్తున్న ఆ వర్షపు హోరు నేపథ్య సంగీతంలా ఉంది. ఆవిడ మంచం వెనుక నుంచి కిటికీ గుండా లాన్లో కనిపిస్తున్న బ్లీడింగ్ హార్ట్ ఎర్రగా గాయపడిన హృదయంలా ప్రకాశిస్తుంది. అయితే ఆ హృదయం ఇప్పుడు ఆమెకి తన హృదయంలా కనిపించటం లేదు. 50 ఏళ్ల నుంచి అణచుకున్న కోరికలతో, అణగారిన ఆశలతో, అవమానాల గాయాలతో పగిలిన బీటలు వారిన అత్తగారి హృదయంలా